ఆనరబుల్ టీ ప్రకాష్ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డి శ్రీధర్ బాబు గారి శుభాకాంక్ష. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మరొక బృహత్తర మంచినీటి పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహానగరంలో ఉన్న ప్రజానికానికి త్రాగునీరు సమస్య ఉండకూడదని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి 7,360 కోట్ల రూపాయలతో గోదావరి తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో మరి మాతో పాటు ఇచ్చేసిన గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్గ సోదరులు గడ్డం వివేక్ గారు, వేదికపై ఆసీనులైన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా వేదికపై ఉన్న ప్రభుత్వ అధికారులు, ఈనాడు ఈ నియోజకవర్గంతో పాటు మన నగరానికి సంబంధించిన ప్రముఖులు, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2 విషయాలు. ఈరోజు అనేక సంవత్సరాలుగా పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించి తగ్గట్టుగా తాగునీటి సరఫరా లేని సందర్భాలు 10 సంవత్సరాలుగా అనేకంగా చూశాం. ఇప్పుడే మరి హెచ్ఎండిఏ కమిషనర్ గారు చెప్పారు, వాటర్ వర్క్ సంబంధించిన కమిషనర్ గారు చెప్పారు. ఆనాడు నైజాం, తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రక్కన కృష్ణా నది జలాల నుంచి, ఇంకో ప్రక్కన గోదావరి నది జలాల నుంచి మంజీరా నది జలాలను సంబంధించి ఆ నది జలాలను ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన ప్రజానికానికి త్రాగునీటి సమస్య లేకుండా చూసే కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ పెరుగుతా ఉన్న జనాభా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోలేదు గత ప్రభుత్వం. ఇటు ప్రక్కన త్రాగునీటి కానీ, అదేవిధంగా ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి మరి ప్రాణ నష్టం కాకుండా ఈరోజు ప్రాణ ఆయువుగా కలిగే మంచి గాలిని పీల్చాలనే కార్యక్రమంతో పక్కన ముఖ్యమంత్రి గారు మూసీ నది ప్రక్షాళన సంబంధించి ఈరోజు త్రాగునీటికి సంబంధించి 300 MGDలకు సంబంధించిన నీటి అవసరాలను తీర్చడానికి, దానికి తోడు 5 TMCలు మూసీ నది జీవనదిగా ప్రవహించడానికి, ఈ ప్రాంత వాసులందరికీ కూడా నీరు అందించడానికి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసుకొని ఆనాడు మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరానికి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మీ అందరి తరఫున మరి ఆలోచన చేసి